డాక్టర్ గారు, మనం జెంట్స్ విషయానికొస్తే జెంట్స్‌లో మోస్ట్‌లీ ఏజ్ 50 వచ్చింది అనంటే కొంచెం డేంజరస్‌గా చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ రిలేటెడ్. సో, ఎందుకు అంటే 50 అనే ఏజ్ ఒక రెడ్ లైన్ లాగా ఎందుకు మనము చెప్తూ ఉంటాం డాక్టర్? అంటే 50 ఎందుకు అంటే అరౌండ్ దట్ ఏజ్ హ్మ్. 45, 50 ఇయర్స్ వచ్చినప్పుడే హ్మ్. మన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఆహ్, విమెన్‌కి మెనోపాస్ అని ఉంది ఒక టర్ము. హ్మ్. మెన్‌కి అట్లా పర్టిక్యులర్‌గా అలాంటి ఏమీ ఒక ఈవెంట్ జరగకపోయినా వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ అనేది ఉంటాయి. ఓకే. అది కాకుండా ఆ ఏజ్ గ్రూప్‌లోనే ఈ షుగర్ మొదలవ్వటం గానీ, హ్మ్. ఇంకా బీపీ స్టార్ట్ అవ్వటం ఇయన్నీ జరుగుతది. సో, ఆహ్, ఎర్లీ 40స్ నుంచి స్టార్ట్ అయితే, ఆ 50 వచ్చినప్పుడు ఈ షుగరు, బీపీ అది కాకుండా లైఫ్ స్టైల్ హ్మ్. ప్యాటర్న్స్. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడుంటారు. ఇప్పుడు ఆ లైఫ్ స్టైల్ హెల్తీగా ఉంటే, ఆ 50 అనేది మే నాట్ బి ఎ రెడ్ లైన్. బట్ ఓకే. వాళ్ళు అప్పటి వరకు హ్యాబిట్స్ హ్మ్. స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ ఉంది. హ్మ్. లేదు రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ అనే అలవాటు లేదు. హ్మ్. ఇలా అన్నీ ఉన్నప్పుడు దట్ ఈస్ ద ఏజ్ వెన్ ఆ లోపల ఉన్న రోగాలు బయటకి కనిపించే టైం అది కాబట్టి ఇంకా మనకు 50 అనేది అదొక వాటర్ షెడ్ రెడ్ లైన్ లాగా ఆహ్, అనిపిస్తుంది. హ్మ్. సో, మనం హెల్తీ లైఫ్ స్టైల్ ఉండి, హ్యాబిట్స్ అన్నీ రెగ్యులర్‌గా ఉండి, ఇప్పుడు రిస్క్ మోడిఫికేషన్, హ్మ్. షుగర్ కంట్రోల్‌లో పెట్టుకొని అన్నీ ఉంటే, హ్మ్. ఆ 50 అనేది మేబీ 60, 65 వరకు తొయ్యొచ్చు. ఓకే. సో, 50 అనేది ఈస్ బికాస్ ఆఫ్ ఆల్ ది అదర్ రీజన్స్. ఓకే. సో, డాక్టర్ గారు, నాకిప్పుడు ఒక చిన్న క్వెషన్ వచ్చింది ఈ ఆన్సర్‌తో. ఏంటి అనంటే, మనం అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే అంటే ఈ హార్ట్ అటాక్ రాకుండా లేదా ఈ బ్లాక్స్ అనేది రాకుండా మనం ఎటువంటి లైఫ్ స్టైల్‌ని ఏ ఏజ్ నుంచి అలవాటు చేసుకోవడం వల్ల వీటిల్ని మనం ప్రివెంట్ చేయొచ్చంటారు? ఇట్స్ ఎ గుడ్ క్వెషన్. మనం ప్రివెన్షన్ అనేది స్టార్ట్ చేయటానికి ఏజ్ ఏది లేదండి. హ్మ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు మన రక్తనాళంలో బ్లాక్స్ అనేది యాస్ ఎర్లీ యాస్ 20 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతది. హ్మ్. బట్ అది మైల్డర్ ఫార్మ్‌లో ఉంటుంది. ఏజ్ వల్ల బికాస్ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అది బయటకి కనపడదు. హ్మ్. బట్ ఓవర్ నెక్స్ట్ 10 ఇయర్స్, 20 ఇయర్స్ బిల్డప్ అవుతూ వచ్చి ఒక క్రిటికల్ పాయింట్ వచ్చినప్పుడు బయట సింప్టమ్స్ వస్తుంది. సో, మనం ప్రివెన్షన్ అని స్టార్ట్ పెట్టాలంటే ఎనీ ఏజ్ ఇస్ ద రైట్ టైమ్. మీరు 15 ఇయర్స్‌లో ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలని స్టార్ట్ పెడితే ఇట్ ఈస్ స్టిల్ ద రైట్ టైమ్. సరే నేను ఇప్పుడు 40 ఇయర్స్ అయింది. ఇప్పటి వరకు నేను ఏది చెయ్యలేదు. ఎక్సర్‌సైజ్ అలవాటు లేదు. బట్ ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయితే స్టిల్ 40 ఇయర్స్ ఇస్ ద రైట్ టైమ్. సో, ఓకే. మనకు ఏ ఏజ్‌లో మీరు 55 ఇయర్స్‌లో ఒకరు నేను ఇన్ని ఇయర్స్ ఎప్పుడు ఏ ఎక్సర్‌సైజ్ చేయలేదు. బట్ ఇప్పటి నుంచి నేను రెగ్యులర్ వాకింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఆర్ యోగా చేస్తా అని డిసైడ్ అయ్యానంటే ఇట్ ఈస్ స్టిల్ ద రైట్ టైమ్. సో, ఓకే. దట్ ఈస్ ఫర్ ది ఎక్సర్‌సైజ్ పార్ట్. హ్మ్. ఇంకోటి డయట్. హ్మ్. సో, హెల్తీ డయట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ప్రివెంటింగ్ హార్ట్ డిసీజ్. అవును. హెల్తీ డయట్ అంటే డయట్ దట్ ఈస్ హోమ్ కుక్డ్ ఫుడ్, హ్మ్. ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్ ఇంగ్రీడియెంట్స్, అవాయిడింగ్ ఆల్ ది ఈ ఫుడ్ అడిటివ్స్. ఇప్పుడు హ్మ్. మనం బయటకెళ్ళి ఫాస్ట్ ఫుడ్ తింటాము. అవును. ఆర్ బయట ఉండే డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఐటెమ్స్, జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ ఇయన్నీ అవాయిడ్ చేసి ఆహ్, సేఫ్ ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్ హోమ్ కుక్డ్ ఫుడ్, మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ హ్మ్. ఇలాంటిదన్నీ మనం తీసుకుంటే దట్ ఆటోమేటిక్‌లీ రెడ్యూసెస్ ది బాడీ ఇన్‌ఫ్లమేషన్. హ్మ్. యాక్చువల్లీ బాడీలో హోల్ బాడీ ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటామండి. ఇప్పుడు మనకు కెమికల్స్ రూపంలో ఇప్పుడు ఏమవుతది ఇప్పుడు రోడ్ సైడ్ అడ్డాకెళ్తాము. అక్కడ బజ్జీలు ఇది డీప్ ఫ్రైడ్ దొరుకుతది. అవును. అది తినేటప్పుడు మంచిగా ఉంటది గానీ, ది కీ థింగ్ ఈస్ ఆ సేమ్ బజ్జీ ఇంట్లో తింటే ఇట్ ఇస్ మచ్ సేఫర్. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే, ఆ డీప్ ఫ్రైడ్ అనేది మన ఇంట్లో 2 టైమ్స్, 3 టైమ్స్ కన్నా ఆ ఆయిల్ అనేది రీయూజ్ చేయము. అవును. బట్ అదే ఇప్పుడు బయట 10 టైమ్స్ మనకు తెలవదు. అవును. ఎన్ని సార్లు వాళ్ళు రీయూజ్ చేస్తున్నారని. సో, అలాంటి ఆయిల్‌లో ఉన్న ఫుడ్ తిన్నప్పుడు మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ అనేది అవుతది. హ్మ్. ఆ కెమికల్స్ ఆహ్, స్ రక్తనాళంలో సర్క్యులేట్ అయినప్పుడు, ఆ రక్తనాళం లోపల ఇన్‌ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడే
ఆ బ్లాక్స్ ఫామ్ అవ్వటానికి ఫస్ట్ రీజన్. ఓకే. సో ఆ కెమికల్స్ హైలీ రిఫైన్డ్ ఆయిల్ ఆర్ రీయూస్డ్ ఆయిల్ ఇస్ ఎ వెరీ డేంజరస్ థింగ్. సో అలాంటిది అవాయిడ్ చేసి డయట్, నెక్స్ట్ వచ్చి ఫిజికల్ యాక్టివిటీ. ఇంతకుముందు అనినట్టు ఏ రోజు నేను ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలని డిసైడ్ అవుతున్నారో ఆ రోజు నుంచి ఇట్స్ అ గుడ్ థింగ్. వెదర్ మీరు 15 ఇయర్స్ అయినా సరే, 55 ఇయర్స్ అయినా, ఇంకా మీద నేను రెగ్యులర్గా వీక్లీ 5 డేస్ మినిమం 30 మినిట్స్ పర్ డే కార్డియో యాక్టివిటీ చేస్తే దట్ ఈస్ వన్. ఇది కాకుండా రిస్క్ ఫ్యాక్టర్ మోడిఫికేషన్, స్మోకింగ్, డ్రింకింగ్ స్ట్రిక్ట్ నో. ఇంకా డయాబెటీస్ ఉంటే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. రెగ్యులర్గా మంత్లీ ఆర్ 2 మంత్స్ చెక్ చేసి, బీపీ ఉంటే కంట్రోల్లో పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే దానికి వెంటనే ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే ఆటోమేటిక్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అవును. ఇంకోటి ఒబేసిటీ. సో మనం వెయిట్ చెక్లో పెట్టుకోవాలి. వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ వేరే హార్మోన్స్ కూడా పనిచేయవు. మన ఇన్సులిన్ పనిచేయదు. ఇన్సులిన్ పనిచేయకపోతే షుగర్ వస్తుంది. ఇవన్నీ కాకుండా స్ట్రెస్, లీస్ట్ స్పోకెన్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ ఇస్ ఫోకస్డ్ ఆన్ రిజల్ట్ ఓరియంటెడ్, టార్గెట్ ఓరియంటెడ్. స్ట్రెస్, మార్నింగ్ లేచినప్పటి నుంచి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, నైట్ నిద్రపోయే వరకు ఫేస్బుక్ లైక్స్. సో అంతసేపు మైండ్ స్ట్రెస్ అంటే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ సెక్రీట్ అవుతుందండి. నేను యాంగ్షియస్ అయినప్పుడు, ప్యానిక్ అయినప్పుడు, కంగారు పడినప్పుడు సో ఆ స్ట్రెస్ హార్మోన్ అనేది ఎప్పుడో ఒకప్పుడు ఇట్స్ ప్రొటెక్టివ్. ఇప్పుడు సడన్గా ఒక డాగ్ వచ్చింది, నా భయం అనిపించింది, పరిగెత్తాలంటే ఆ స్ట్రెస్ హార్మోన్ సెక్రీట్ అవటం ఇస్ గుడ్ ఫర్ మీ. బట్ 24 అవర్స్ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు మీటింగ్స్లో టెన్షన్, ఆఫీస్లో టెన్షన్, ఆ స్ట్రెస్ హార్మోన్ కంటిన్యూస్గా ఎలివేట్ అయ్యి ఉంటే ఇట్ డెఫినెట్లీ హేజన్స్ అప్, మనకు బాడీలో ఫామ్ అయ్యే బ్లాక్స్ని తొందర చేస్తుంది. నాకు 10 ఇయర్స్లో రావాల్సిన బ్లాక్స్ 5 ఇయర్స్లోనే ఆ ప్రాసెస్ని యాక్సెలరేట్ చేస్తుంది. సో డయట్, ఎక్సర్సైజ్, రిస్క్ ఫ్యాక్టర్ మోడిఫికేషన్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయటం, స్ట్రెస్ తగ్గించటం, వెయిట్ అండర్ కంట్రోల్, ఇవన్నీ చేస్తే మీరు అడిగినట్టు మన హార్ట్ డిజీజ్ అనేది వీ కెన్ ట్రై టు డిలే ద ఆన్సెట్. ఇవన్నీ కాకుండా ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ హార్ట్ చెకప్ అంటాం. మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎట్లా, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు మనం ఉందో లేదో వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అట్లా ఒక 40 ఆర్ 50 ఇయర్స్ వచ్చినాక ఆటోమేటిక్గా వెళ్ళి ప్రివెంటివ్ హార్ట్ చెకప్ అనేది ప్రతి ఒక్కరు, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా, ఇయర్లీ వన్స్ అయినా చేసుకుంటే మనకు ముందే ఒక ఇండికేషన్ వస్తుంది, అప్రోప్రియేట్ మెషర్స్ తీసుకోవచ్చు. అవును. సో అంటే మీరు అన్నట్లు లైక్ దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్ టు మేక్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్, అంతే కదా డాక్టర్? ఎగ్జాక్ట్లీ. ఓకే.